హాయ్ అండి. ఈరోజైతే నేను కట్ బీడ్స్, షుగర్ బీడ్స్, కుందన్స్ అండి, అలాగే చిన్న సైజు గోల్డెన్ బీడ్స్ ఇవండి వీళ్ళతో వర్క్ చేశాను. ఇవి కట్ బీడ్స్ అయితే రెండేసి వేసుకోండి క్రాస్. కానీ ఆ క్రాస్కి వస్తే ఒక లైన్ లాగా మీకు బాగుంటుందండి. మీకు కావాలంటే సింపుల్గా ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట, వేరే డిజైన్ ఏమీ అక్కలేకుండా. ఇంతకు ముందు అయితే మీకు వేసి చూపించాను. ఇలా 2 వేసుకుంటే ఇంకొంచెం చాలా అంటే నైస్గా సింపుల్గా ఉంటుందండి. ఇలా కూడా వేసుకోవచ్చు. మొత్తం చివరి వరకు వేసేసుకోండి. దీంట్లో ఇంకా కలర్స్ కూడా ఉంటాయండి. మీకు ఏ కలర్ కావాలంటే అలా వేసుకోవచ్చు, కలర్స్ మార్చుకుని. అలా మొత్తం వేసేయండి చివరి వరకు. అయిపోయిన తర్వాత ఇప్పుడు షుగర్ బీడ్ ఒకటండి, ఒక గోల్డెన్ బీడు చిన్న సైజేనండి అది. ఒక 4 పూసలేమో షుగర్ బీడ్స్ అండి. అలాగా మనం అంటే జిగ్జాగ్ టైప్ లాగా వేసుకోవాలన్నమాట. ఇటు కూడా సేమ్ 4 షుగర్ బీడ్స్, ఒక గోల్డెన్ బీడు అలా వేసుకోండి. సేమ్ అలా వేసేసుకునండి. ఒక్కొక్కటి నేను గీతలు పెట్టాను కదా పెన్తోని, అలాగే వేసుకుంటే మీకు బ్లౌజ్ డిజైన్ అయితే బాగా వస్తుందండి. మరి కష్టమేం కాదు, సింపుల్గా ఉంటుంది వర్క్. మీరు కూడా ట్రై చేయండి.
ఈ పక్కది కూడా వేసి చూపించాను మీకు. సేమ్ అలాగేనండి మొత్తం అంతా. వీటికి కావాల్సిన చూసారు కదా. బీడ్స్ వర్క్ అయితే మీకు చాలా తొందరగానే అయిపోతాయండి, సులువుగా కూడా ఉంటాయి ఈ వర్క్. సేమ్ అన్నీ అలాగే వేసేసుకోండి. ఈ పూసలు కూడా బాగానే ఉంటాయండి, కలర్స్ మార్చుకోండి మీ బ్లౌజ్ని బట్టి. ఆ షుగర్ బీడ్స్ కలర్స్ వేరే వేసుకోవచ్చండి, కలర్స్ కూడా ఉంటాయి. అంటే నేను మధ్యలోని కుందన్స్ పెట్టానండి, గ్రీన్ కలరు. మీకు కాకపోతే మళ్ళీ వేరే కుందన్స్ కూడా వచ్చినాయి కదా, అవి కూడా వేసుకోవచ్చండి. అవే నేను కాదు, కొంచెం డార్క్ కలరు, లైట్ కలర్ కదా ఈ పూసలు, డార్క్ వేసాను నేను. చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదిగోనండి, అవి ఒక్కొక్కటి మన గ్లూతో పెట్టేసి అతికించేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ.